కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ప్రక్షాళన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా కల్తీ చేసిన వారికి కఠినంగా శిక్ష పడాలని దేవుణ్ణి కోరుకున్నానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళుతుంటే మాకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. దేవస్థానం అక్కడ జరిగేటువంటి లడ్డు తయారీ విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ ప్రకటన ఉద్దేశం ఏంటంటే, తిరుపతి ప్రసాదం లడ్డు తయారీలో కొన్ని జంతువుల కొవ్వు దాంట్లో కలిసింది అని చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కావడం లేదు, జంతువుల కొవ్వు ఏ రకంగా కలుపుతారు ఈ యొక్క నెయ్యిలో. అన్నిటికి మించి ఒకటి చెప్తున్నాను, అందులో కూడా పంది కొవ్వు ఏదైనా అంటున్నారు. అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు శాంపుల్ తీశారు? మే 13వ తారీఖున ఎన్నికలు అయిపోయినాయి. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయింది. దాదాపు 100 రోజులు పరిపాలన పూర్తి అయిపోయింది. దాని తర్వాత ఎన్నో ట్యాంకర్లు వచ్చాయి, నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి, రకరకాల ఇది చేస్తున్నారు. ప్రతి ఒక్క ట్యాంకర్ని కూడా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత బాగుంటేనే అన్లోడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఎనికి పంపిస్తున్నారు. అది సాంప్రదాయంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతాం. మరి ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 110 రోజుల తర్వాత అటువంటి నిందారోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? పోనీ అంటే పేపర్ స్టేట్ నుంచి పబ్లిక్గా రాకుండా కూడా కనీసం ఆయన దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయించి దానికి తగినటువంటి బాధ్యులు ఎవరో అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ కొన్ని కోట్ల మంది హిందువులు, చాలామంది ముస్లిమ్స్ కూడా అక్కడ దేవుని ప్రార్థన చేసుకుంటున్నారు. అటువంటి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు దెబ్బతినే విధంగా మరి అటువంటి ప్రకటన చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అనేది నేను అడుగుతాను. కొన్ని నిజంగా జరిగిందా? నేను ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని ప్రార్థించి ఒకటే ప్రార్థిస్తాను, నిజంగా అది జరిగి ఉంటే గినా దానికి బాధ్యులైనటువంటి సర్వనాశనం అయిపోవాలి. లేదు, జరగలేదు, అబద్ధాలు చెప్పి ఉంటే, అటువంటి స్టేట్మెంట్ నిజం కాదని తేలితే వారు కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి నేను దేవుని ప్రార్థించాను. అది ఒకటి చెప్తున్నాను, ఈరోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇవి చేయలేరు. నిన్న ముఖ్యమంత్రి గారు పోతా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి గారు తిరుమల పోవాలంటే